నమస్తే, నేను జాకీర్ హుస్సేన్. తెలంగాణలో ప్రస్తుతం పోలీస్ బుక్ నడుస్తుందని చెప్పాలి. రియాజ్ ఎన్కౌంటర్ తర్వాత రౌడీజానికి నిజంగా ఫుల్ స్టాప్ పడుతుందని కూడా చెప్పాలి. ఇదే అంశం మీద విశ్లేషణ తీసుకుని శేషరావు గారిది వెల్కమ్ చెప్పేద్దాం. స్టూడియోలోనే ఉన్నారు. హలో సార్. హలో సార్, ఇప్పుడు దీన్ని ఎలా చూడొచ్చు, రియాజ్ గారి కౌంటర్ని అట్లాని పోలీస్ బుక్ని? ఇప్పుడు రియాజ్ని ఎన్కౌంటర్ చేశారు. రియాజ్ రౌడీ షీటర్. ఎందుకు అతన్ని ఎన్కౌంటర్ చేశారు? కానిస్టేబుల్ని చంపాడు. అవును, కానిస్టేబుల్ని చంపినందుకు కారణంగానే, హత్య చేసిన కారణంగానే అతను ఎన్కౌంటర్ చేశారు అనేది వినిపిస్తుంది. కానీ కానిస్టేబుల్ని హత్య చేసినంత మాత్రాన అతను చంపలేదు. అతను హాస్పిటల్లో ఉన్నప్పుడు, రియాజ్ హాస్పిటల్లో ఉన్నప్పుడు అతను పక్కన కానిస్టేబుల్స్ సెక్యూరిటీకి వస్తారు కదా, వన్స్ జైల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళని ఇతను దాడి చేసి పరారవడానికి ప్రయత్నం చేశాడు. ఆ క్రమంలో ఎన్కౌంటర్ చేశాము అని చెప్పి చెబుతున్నారు పోలీసులు. దాని సందర్భంగా ఆ పక్కన ఇంకొక కానిస్టేబుల్ కూడా గాయమైంది, అందుకు ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చింది అని చెప్పి అంటున్నారు. నిజామాబాద్కి సంబంధించినటువంటి ఇతను రియాజ్ రౌడీ షీటర్ ఎన్కౌంటర్ చేశారు అతన్ని. అయితే ఇది రెడ్ బుక్, ఇక్కడ ఏ బుక్ ఉండదు, రెడ్ బుక్ లేదంటే పింక్ బుక్కులు ఇలాంటివి ఏమి ఉండవు, ఓన్లీ పోలీస్ బుక్కే ఉంటుంది తెలంగాణలో అని చెప్పి చెప్పారు. ఎవరు కొత్తగా డీజీపీగా ఛార్జ్ తీసుకున్నటువంటి శివధర్ రెడ్డి గారు. అంతకుముందు ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా కూడా పనిచేశారు. తెలంగాణలో ఎవరు ఏంటి, నటోరియస్ ఎవరు అనేది ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా కేసీఆర్ గారు సీఎంగా ఆయన తొలి రోజుల్లో చేశారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆయన రీసెంట్ వరకు కూడా ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా చేశారు. ఇప్పుడు ఆయన ప్రమోషన్ తోటి డీజీపీ అయ్యారు. కాబట్టి ఆయనకు మొత్తం తెలుసు, తెలంగాణ మీద ఎక్కడ ఏంటి, ఎవరు ఏంటి అనేది తెలుసు. ఇప్పుడు జరిగినటువంటి ఎన్కౌంటర్ అనేది ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణలో అసాంఘిక శక్తులకి, రౌడీ ఎలిమెంట్స్కి ఒక గుణపాఠం అని చెప్పి చెప్పుకోవచ్చు. ఓకే. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది రౌడీ షీటర్లు అక్కడక్కడ తోక జాడిస్తున్నారు, ప్రైవేట్ పంచాయతీల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. అందుకే శివధర్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఓపెన్గా. డీజీపీ, తెలంగాణ డీజీపీ, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ప్రైవేట్ సెటిల్మెంట్లకి జోలికి వెళ్తే మేమే చర్యలు తీసుకుంటాం అని చెప్పారు. ప్రైవేట్ సెటిల్మెంట్ అంటే ఏంటి? అక్కడ ఉండేటువంటి రౌడీ ఎలిమెంట్స్ వాళ్ళు చేసేటువంటి వాటికి పరోక్షంగా సహకారం అందిస్తుంటారు వీళ్ళు కొంతమంది. అలాంటి వాటికి మీరు జోలికి వెళ్ళొద్దు, అలాగే డైరెక్ట్గా మీ దగ్గరికి వచ్చినా కానీ మీరు పంచాయతీ పెట్టుకోవద్దు, పంచాయతీ చెయ్యొద్దు, సివిల్ మ్యాటర్స్లోకి మీరు వెళ్ళొద్దు అని చెప్పి చాలా క్లియర్గా శివధర్ రెడ్డి గారు చెప్పేశారు. హైదరాబాద్ లాంటి సిటీలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలంటే ఖచ్చితంగా ఇలాంటివి జరగాలి. నటోరియస్ ఉండేది. అయితే ఇక్కడ మానవ హక్కుల వేదిక ఇప్పుడు ఎంటర్ అయింది. అతని ఎన్కౌంటర్ని ఫేక్ ఎన్కౌంటర్ కింద భావిస్తూ నోటీసులు మానవ హక్కుల వేదిక ఒక నివేదిక ఇచ్చింది. దీని మీద జాతీయ మానవ హక్కుల వేదిక కూడా పంపిస్తారు. జనరల్గా ఏ ఎన్కౌంటర్ జరిగినా దాని మీద మానవ హక్కుల వేదిక ఒక రిపోర్ట్ వస్తుంది. ఆ మానవ హక్కుల వేదిక ఇచ్చిన రిపోర్టర్ మీద పోలీసులు వివరణ ఇస్తారు. ఇవన్నీ సర్వసాధారణమే. అంతకుముందు నయీం ఎన్కౌంటర్ జరిగింది. నటోరియస్ అతను రౌడీ ఎలిమెంట్. నయీంది బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగింది. ఎందుకు? దాదాపు రియల్ ఎస్టేట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. చిన్నపిల్లలతోటి అతను ఏదో చేస్తున్నాడు అనేది ఒక అభియోగం కూడా అతని మీద ఉంది. అలాగే 1000 ఎకరాలకు పైగా అతను దోచేసాడు అనేది ఒకటి ఉంది. ఈ ఇన్సిడెంట్ తోటి రౌడీ షీటర్లకి ఫుల్ స్టాప్ పడిందని చెప్పుకోవచ్చు సార్. ఇక తెలంగాణలో ఇలాంటివి జరగకుండా అంటే ఇప్పుడు శివధర్ రెడ్డి గారు డీజీపీ కాగానే ఇక ఏ బుక్ ఉండదు, పింక్ బుక్ ఉండదు, రెడ్ బుక్ ఉండదు, ఎల్లో ఏదో ఉండదు, ఓన్లీ పోలీస్ బుక్కే ఉంటుంది అని చెప్పారని అంటే దాని అర్థం ఏంటి? పోలీసులు స్వేచ్ఛగా చట్ట ప్రకారం, రాజ్యాంగం ప్రకారం వ్యవహరిస్తారు. ఎవరైనా తోగజాడిస్తే మీ అంత చూస్తామని చెప్పి వార్నింగ్ ఇవ్వటమే ఆ పదంలో ఉండేటువంటి సీరియస్నెస్. పోలీస్ బుక్కే ఉంటుంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా అది చెప్పారు. పోలీస్ బుక్కే ఉంటుంది, పోలీస్ బుక్ ఓపెన్ చేస్తే ఎవరు ఉండరు అని చెప్పి. ఇప్పుడు రియాజ్ ఎన్కౌంటర్ జరిగిన తర్వాత కొంత చర్చ నడుస్తుంది. తెలంగాణలో రాబోయే రోజుల్లో పోలీసులు ఎలా వ్యవహరిస్తారు తోకజాడిస్తే అనేది ఒక చర్చ నడుస్తుంది. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే రియాజ్ అయిపోయింది, రియాజ్ ఎన్కౌంటర్ అయిపోయింది. రౌడీ షీటర్లందరికీ ఒక హెచ్చరిక ఇది ఒక రకంగా చెప్పాలంటే. అయితే నెక్స్ట్ ఏం చేయబోతుంది తెలంగాణ పోలీస్ ఏం చేయబోతుంది? పోలీస్ బుక్ అంటున్నారు కదా, నెక్స్ట్ ఏం చేయబోతుంది అనేటువంటి చర్చ జరుగుతుంది. ఇప్పుడు రౌడీ ఎలిమెంట్స్ కన్నా కూడా పొలిటికల్ వైట్ కాలర్ కేసులు చాలా ఉన్నాయి. పెండింగ్ కేసులు ఏమున్నాయి తెలంగాణలో? ఫోన్ ట్యాపింగ్ కేసు ఉంది ఒకటి. రెండేంటి? కాళేశ్వరం సంబంధించినటువంటి విచారణ, అదొకటి ఫైనల్ అయింది. తర్వాత ఈ రేస్
కారు, ఫార్ములా 1 ఈ కేసులు ఉన్నాయి. మరి ఈ కేసుల సంగతి ఏంటి? పెండింగ్ లో పడిపోయినాయి కదా. ఇప్పుడు కాలేజ్ నుంచి రన్ అవుతూనే ఉన్నాయి, ఇంతవరకు వాటికి అసలుకి ఫుల్ స్టాప్ లేదు, ఏం లేదు. ఆ టైంలో అంతా డిస్కస్ చేసుకున్నారు కానీ ఇప్పుడు అసలు వాటి గురించి ఎవరు ఎత్తట్లేదు. ఏం చెప్తారు వీటి గురించి నెక్స్ట్? అదే ఇప్పుడు వీళ్ళు ఎలాగో అరెస్ట్ చేయరని చెప్పి తెలిసి కేటీఆర్ గారు ఏమంటున్నారు, ఎన్ని లొట్టపీస్ కేసులు అంటున్నాడు. లొట్టపీస్ కేసులో ఆ కేసులో ఏం చేస్తే తీసుకొని పోతే జైలుకి పోతే నేను ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నాను, స్లిమ్గా తయారు చేస్తాను యోగా చేసుకొని జైల్లో అని చెప్పి ఆయన కామెంట్లు కూడా చేశారు. ఆ మధ్య అరెస్ట్ చేసుకోమని చెప్పి అరెస్ట్ చేస్తారు ఇదిగో అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. మీడియా కూడా అదిగో పోలీసులు అందరూ చుట్టుముట్టారు కేటీఆర్ ఇంటి చుట్టూరు, కేటీఆర్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పి అప్పుడు న్యూస్ కూడా ఇచ్చారు. సీన్ కట్ చేస్తే అరెస్ట్ లేదు, ఇంతవరకు లేదు. దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది ఇప్పటికి కూడా. తెలంగాణ ఏసీబీ ఇంకా ఇప్పుడు కూడా ఎంక్వైరీ చేస్తుంది. ఇది ఫార్ములా ఈ రేస్ది. దాంట్లో మనీ లాండరింగ్ జరిగిందనే ఉద్దేశంతో ఈడీ కూడా ఎంటర్ అయింది, కానీ ఆయన అరెస్ట్ చేయట్లా. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అని కేసు పెట్టారు. కేసు పెడితే దాన్ని సిబిఐకి ఇస్తూ తీర్మానం చేసింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం సిబిఐకి ఎంక్వైరీకి మీరు చేయండి అని చెప్పి లెటర్ రాసింది. మరి సిబిఐ రావాలిగా, వచ్చారు. సిబిఐ వచ్చింది, ఇక్కడికి వచ్చి ఆఫీస్ నుంచే వెళ్ళిపోయారు. వాళ్ళు గ్రౌండ్ లెవెల్కి ఎంటర్ కాలం విచారణకి. వీళ్ళు ఎప్పుడైతే లెటర్ రాశారు సిబిఐకి, వాళ్ళు రావడానికి అయితే వచ్చారు, కానీ ఇక్కడ ఫర్దర్ స్టెప్స్కి వెళ్లకుండా ఢిల్లీ వెళ్ళిపోయారు నేరుగా. ఇక ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఇప్పుడు వస్తుంది. ప్రభాకర్ రావు గారు అమెరికాలో ఉంటే ఆయన తీసుకొచ్చారు, ఎట్టకేలకు వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత ఇమీడియట్గా జైల్లో పెడతాను ప్రభాకర్ రావు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అన్నారు. అన్ని ఆధారాలు ఉన్నాయి, భుజంగరావు చెప్పాడని. ఇంకా కొంతమంది రావులు ఉన్నారు అరెస్ట్ అయిన వాళ్ళు చెప్పారు, వాంగ్మూలం ఇచ్చారు. వాళ్ళ వాంగ్మూలం ప్రకారం ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేశారు, ఎవరెవరు చేశారు అనేది తెలుసు, కాబట్టి అరెస్ట్ చేస్తాము. ప్రభాకర్ రావుని పట్టుకుని విచారిస్తే ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ గారి పేరు చెబుతారు, కేసీఆర్ని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలు ఎంత సీరియస్ కేసు అంటే అది దాదాపు 11 మందికి పైగా జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని విచారణలో తేలింది. మరి జడ్జిలు ఫోన్ ట్యాపింగ్ చేస్తేనే ఈ కేసును ముందుకు పోవట్లేదని అంటే దీని వెనక ఎంత పొలిటికల్ గేమ్ ఉండాలి? జడ్జిలు ఫోన్లు ట్యాప్ చేశారని చెప్పి విచారణలో తేలింది. తెలంగాణ సిఐడి ఛార్జ్షీట్లో పొందుపరిచారు. మరి ఆ ఛార్జ్షీట్లో పొందుపరిచి రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి అమెరికా నుంచి ప్రభాకర్ గారు వచ్చి కూడా 4 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు ఆ కేసు ఒక్క అడుగు కూడా ముందుకు పడాల. అంటే గవర్నమెంట్ దీంట్లో ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనుకోవచ్చు సార్ మనం ఇక్కడ. ఇప్పుడు అంతే కదా, గవర్నమెంట్ ఇంట్రెస్ట్ చూపిస్తే ఇన్ని రోజులు పాటు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, పిసిసి అధ్యక్షుడు హోదాలో ఎలక్షన్ ముందు కలగొండ ఫ్యామిలీని అందరిని తీసుకెళ్ళి ఒక రూమ్లో పడేస్తాను, సంచల్గూడ జైల్లో డబుల్ బెడ్రూమ్ హౌస్ కట్టించేసి అక్కడ మొత్తాన్ని లోపల పెట్టించేస్తాను, బ్యారెట్గా సపరేట్గా కట్టించేసి అన్నాడు. నిజమే అనుకున్నారు తెలంగాణ సమాజం. కేటీఆర్ గారు ఫార్ములా ఈ రేస్ దాంట్లో అవినీతికి పాల్పడ్డాడు, మనీ లాండరింగ్ కూడా పక్కా దొరికాడని అన్నారు. అరెస్ట్ చేస్తారని చెప్పి అన్నారు. ఏది అరెస్ట్, ఏది ఏసీబీ వాళ్ళు అరెస్ట్ చేస్తారన్నారు, ఏది ఇంతవరకు లేదు కదా. అవన్నీ ప్రూఫ్ చేయించకపోతే ఇప్పుడు ఇదంతా ఫేక్ అని అనుకోవచ్చు కదా సార్. అంతే, అవి ప్రూఫ్ చేయకపోతే ఇదంతా ఫేక్ అనుకుంటారు, డెఫినెట్గా అనుకుంటారు. ఇప్పుడు కాళేశ్వరం ఉంది ఫేక్ అనుకుంటారు, ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ చెబుతుంది కదా ఫేక్ అని. ఫార్ములా ఈ రేస్ ఫేక్ అనుకుంటారు, అలాగే ఫోన్ ట్యాపింగ్ కూడా ఫేక్ అనుకుంటారు, అన్ని ఫేక్ అనుకుంటారు, నిరూపించవచ్చు. కనీసం అరెస్ట్ చేయడానికి కూడా ధైర్యం చేయట్లేదు వీళ్ళు. ఇప్పుడు ఈ ఎన్కౌంటర్ జరిగిన తర్వాత పోలీస్ బుక్ ప్రకారం వెళ్ళిపోతే, పోలీస్ బుక్ యాజ్ ఇట్ ఈస్గా పోలీస్ బుక్ ఎలా ఉందో అలా వెళ్ళిపోతే మరి వీళ్ళు అరెస్ట్ కావాలి. మరి రియాజ్ ఎన్కౌంటర్ తర్వాత జూబ్లీహిల్స్ ఎలక్షన్ తర్వాత ఏమన్నా పోలీస్ బుక్ని నెక్స్ట్ పేజ్ తిప్పుతారు. ఫస్ట్ పేజ్ అయితే రియాజ్ని ఎన్కౌంటర్ చేశారు, నెక్స్ట్ పేజ్ తిప్పితే ఈ పాత కేసులు మొత్తం ఉన్నాయి కదా, మరి ఈ కేసులు జోలికి వెళ్తారా లేదనేది చర్చ జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.